దూరంగా ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో మంచుతో కప్పబడి ఉన్న ఎత్తైన పర్వతాల్లో బిందు అనే చిన్న ధ్రువపు ఎలుగుబంటి ఉండేవాడు. బిందు చాలా తెల్లగా, గుబురు రోమాలతో అందంగా ఉండేవాడు. అతనికి ఆటలంటే చాలా ఇష్టం. కానీ ఆటలాడటానికి, మాటలాడటానికి స్నేహితులు ఎవరూ లేరు. ఒక చల్లని ఉదయం బిందు మంచు మీద జారుతూ ఆడుకుంటున్నప్పుడు దగ్గరలోని కొమ్మపై కూర్చున్న ఒక తెల్లని పింగళ పిట్టను చూశాడు. హలో, నువ్వెవ్వరు అని బిందు పిట్టని అడిగాడు. పిట్ట బిందుని చూసి భయపడి ఎగిరిపోవాలనుకుంది. భయపడుకురా, నేను నీకు హాని చేయను అని బిందు అంటుంది. నువ్వు నన్ను పట్టుకొని తింటావేమో అని భయపడ్డాను అని పిట్ట అంది. బిందు ఒక్కసారిగా నవ్వేశాడు. అయ్యో, నేనెవరినీ తినను, నాకు స్నేహం కావాలి అంతే. నువ్వు నా స్నేహితురాలవుతావా అని బిందు అడిగాడు. పిట్ట కాసేపు ఆలోచించి, సరే, కానీ మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి అంది. అలా వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. కొద్దిసేపటికి వాళ్ళు మంచు మీద నడుస్తూ ఉంటే ఒక్కసారిగా మంచు పగిలిపోతున్న శబ్దం వినిపించింది. పగుల్లోంచి చూసేసరికి ఒక చిన్న సీల్ పిల్ల మంచు లోపల చిక్కుకొని నీళ్లలో మునిగిపోతూ కనిపించింది. పిట్ట భయంతో, బిందు, అతను కింద పడిపోతున్నాడు, ఏదైనా చేయి అని అరిచింది. బిందు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన బలమైన పంజాలతో సీల్బాబును లాగి పైకి తీసుకొచ్చాడు. సీల్బాబు నీళ్లలో తడిసి వణుకుతూ, ధన్యవాదాలు బిందు అన్నా, నువ్వు లేకపోతే నన్ను నేను కాపాడుకోలేను అని అన్నాడు. బిందు చిరునవ్వు చిందిస్తూ, మనమంతా ఇప్పుడు స్నేహితులమే, స్నేహితులు ఒకరికి ఒకరు సహాయం చేయాలి అని అన్నాడు. అలా ధ్రువపు ఎలుగుబంటి బిందు, పింగళి పిట్ట, సీల్ బాబు ముగ్గురు కలిసి మంచు పర్వతాల మీద ఆటలాడుతూ నవ్వుకుంటూ జీవించడం ప్రారంభించారు. ఆ రోజు నుండి బిందు ఎప్పటికీ ఒంటరిగా అనిపించుకోలేదు. అతను గ్రహించింది ఏమిటంటే, స్నేహం అనేది మంచులాంటి శుభ్రం, పవిత్రం, ఎప్పటికీ కరిగిపోని అనుబంధం. ఈ కథలో నీతేమిటంటే, స్నేహం గొప్ప సంపద. ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు సహాయం చేయాలి. ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. స్నేహితులు ఉంటే జీవితం ఆనందమయం అవుతుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్.